ఇప్పటివరకు మనం ప్రాథమికంగా జీవశాస్త్రంలోని 3 అధ్యాయాలైనటువంటి ఆధునిక జీవశాస్త్రంలో కణ విభజన, దానికి సంబంధించిన జీవరసాయన పదార్థాలు, వాటికి సంబంధించి చర్చించాం. రెండవ చాప్టర్, అతి ముఖ్యమైన చాప్టర్, వృక్షరాజ్యం లేదా వృక్షధర్మశాస్త్రం. వృక్షధర్మశాస్త్రం అంటే ప్లాంట్ ఫిజియాలజీ లేదా ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. దీనిలో వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్స్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. వృక్షధర్మశాస్త్రంలో సాధారణంగా మానవునికి, భూమిపై ఉన్నటువంటి అన్ని జీవులకు మనుగడనిచ్చేటువంటి ఆహార పదార్థాలను అందించేటువంటి ఏకైక జీవక్రియ అయినటువంటి కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్. వృక్షరాజ్యంలోని కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఎగ్జామినేషన్స్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లో 1 లేదా 2 క్వశ్చన్స్ రాదగినటువంటి టాపిక్. సో ఈ కిరణజన్య సంయోగ క్రియను మనం యథావిధిగా నేర్చుకుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవగాహన మీకు కొరవడవచ్చు. కనుక దీనిని మరియు కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియను అనుసంధానించి చూస్తే, కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియను అనుసంధానించి చూస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరియు దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు వస్తుంది. చూడండి, కిరణజన్య సంయోగ క్రియకు నీరు కార్బన్ డయాక్సైడ్ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ కాంతి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. శ్వాసక్రియ దీనికి పూర్తి విరుద్ధమైన చర్య. దీనిలో ఏమవుతుంది? పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్ విచ్ఛిన్నం చెందడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి ఏటీపీల రూపంలో ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. చూడండి, కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి పదార్థాలు నీరు మరియు కార్బన్ డయాక్సైడ్, తద్వారా ఏర్పడిన పదార్థాలు పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్. శ్వాసక్రియకు అవసరమైన పదార్థాలు పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్. శ్వాసక్రియలో విడుదలైనటువంటి పదార్థాలు కార్బన్ డయాక్సైడ్. ఈ 2 ఈక్వేషన్స్ని మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే దీనిలోనే దాదాపుగా మొత్తం సమాచారం అంతా ఉంటుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలైన పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్ శ్వాసక్రియలో ప్రారంభిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలు శ్వాసక్రియను ప్రారంభిస్తాయి. శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ కిరణజన్య సంయోగ క్రియను ప్రారంభిస్తుంది. ఇంటర్లింక్డ్ అంటే దాంట్లో వస్తేనే దీంట్లో కానీ కాదు. అంటే ఏ కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేటువంటి పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్ ద్వారా శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ని నీటి సమక్షంలో కాంతిని ఉపయోగించుకొని పిండి పదార్థాలు ఏర్పడటం జరుగుతుంది. సో అందువల్లనే రాత్రి వేళల్లో చెట్ల కింద నిద్రించరాదు అని అంటారు. ఎందువల్ల రాత్రి వేళల్లో చెట్ల కింద నిద్రించరాదు? వెరీ వెరీ ఇంపార్టెంట్.
రాత్రి వేళల్లో చెట్ల కింద నిద్రించావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు కింద రాత్రిపూట నిద్రించావు. చెట్టు కింద రాత్రిపూట నిద్రించినప్పుడు ఏమవుతుంది? కిరణజన్య సంయోగక్రియ కాంతి సమక్షంలోనే జరుగుతుంది, కానీ కాంతి లేనప్పుడు జరగదు. అంటే రాత్రిపూట కిరణజన్య సంయోగక్రియ జరగదు, కాంతి లేనప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరగదు. మరి శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కదా, శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కదా. ఆ విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ సమీపంలో ఎక్కువ గాఢతతో ఉంటుంది, ఒక ప్రాంతంలో ఎక్కువ గాఢతతో శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ యథావిధిగా ఉంటుంది కనుక శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటుంది. అదే మరి పగటిపూట ఏమవుతుంది? శ్వాసక్రియ ద్వారా విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగ క్రియను చూపుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలు శ్వాసక్రియను, శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలు కిరణజన్య సంయోగ క్రియను ప్రారంభిస్తాయి. సో ఈ కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి పదార్థాల్లో ప్రధానంగా నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్. నీటిని వృక్షాలు వేళ్ల నుంచి సేకరిస్తాయి. నీటిని వృక్షాలు వేళ్ల నుంచి తమ యొక్క ప్రసరణ కణజాలాల ద్వారా సేకరిస్తాయి. ప్రసరణ కణజాలాల ద్వారా నీటిని వేర్ల భాగం నుంచి వృక్షాల యొక్క పై భాగాలకు సేకరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా వృక్షాలకు అవసరమైనటువంటి నీరు అంతా ఎక్కడి నుంచి లభిస్తుంది? వేర్ల భాగం నుంచి లభిస్తుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సాధారణంగా వాతావరణం నుంచి రావచ్చు, లేకపోతే శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇవి వినియోగించుకోవచ్చు. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ లేదా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 0.03%. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇంతకుముందు పాత ప్రశ్నాపత్రాలను గమనించి చూస్తే మీకు తెలుస్తుంది. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అని అడిగి 0.3%, ఆప్షన్ బి 0.03%, ఆప్షన్ సి 0.003%, ఆప్షన్ డి 3% అని ఇచ్చేవాళ్ళు. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ తర్వాత ఒక 0 మరియు 3. ఇక్కడ 0.3%. ప్రతి ఎగ్జామినర్ ఇచ్చే ప్రతి ఆప్షన్ వెనుకాల ఒక అర్థం పరమార్థం రెండు ఉంటాయి. ఎందుకంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 0.3% చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం. 0.03%. మరి నీటిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.3%. అందుకే ఆప్షన్ ఏ ఏమిచ్చాడు? 0.3%. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ 0.03% మరియు నీటిలోని కార్బన్ డైఆక్సైడ్ 0.3%. అంటే వాతావరణంలో కన్నా నీటిలో కార్బన్ డైఆక్సైడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది. వాతావరణంలో కన్నా కార్బన్ డైఆక్సైడ్ నీటిలో 10 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్లనే సముద్ర శైవలాలు లేదా నీటి మొక్కలు ఏం చేస్తాయి? చూడండి, ఈ ఫినామినా మీకు తెలిసినా మీకు చాలా వరకు ప్రాసెస్ అర్థమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నీటిలో ఉన్నటువంటి వృక్షాలు నాచు లేదా శైవలాలు, నీటిలో ఉన్నటువంటి నాచు వంటి శైవలాలు ఏం చేస్తాయి? వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరపాలి కదా. శైవలాలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి నీటిలోనే ఉంటాయి కాబట్టి వాటికి నీరు ప్రత్యేకంగా అవసరం లేదు. తద్వారా కిరణజన్య సంయోగక్రియను ఏర్పరుస్తాయి. ఆక్సిజన్ మరియు పిండి పదార్థాలను తయారు చేస్తాయి. తద్వారా ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొని మరలా ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొని దీనిలో ఉన్నటువంటి పిండి పదార్థాలు శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అంటే వాస్తవానికి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడుంది? వాతావరణంలో. అటువంటి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను శైవలాలు లేదా సముద్ర మొక్కలు లేదా జలచర వృక్షాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ రూపంలోకి విడుదల చేసి కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థాల్లోకి వచ్చింది. పిండి పదార్థాలు మరలా శ్వాసక్రియ ద్వారా ఎవరిని విడుదల చేసింది? కార్బన్ డైఆక్సైడ్. కనుక భూమి మీద ఎంత మొత్తాదులో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనా ఆ కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతాన్ని తగ్గించి నీటిలో కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని పెంచడానికి దోహదం చేసే జీవులు వృక్షాలు. భూమి వాతావరణంలో గల కార్బన్ డైఆక్సైడ్ని నీటిలో జలరాశులలో కార్బన్ డైఆక్సైడ్ పెంచడానికి దోహదం చేసే మొక్కలు సముద్ర మొక్కలు లేదా శైవలాలు.
సో ఇలా 0.03% ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం నుంచి నీటిని వృక్షాలు భూమి నుంచి తీసుకున్నటువంటి ఈ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను ప్రారంభిస్తాయి. నేను చెప్పుకున్నట్టు కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగం, ఏ కణాంగంలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా పత్రహరితంలో జరుగుతుంది. ఈ పత్రహరితంలో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా జరుగుతుంది. ఈ పత్రహరితంలోని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పత్రహరితంలో 3 రకాలైనటువంటి వర్ణకాలను చెప్పుకున్నాం. 1 హరిత రేణువు, 2 జాంతోఫిల్, 3 కెరోటినాయిడ్ అనే వర్ణకాలు. ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ వస్తుంది చూడండి. ఈ క్రింది వర్ణాలలో హరిత రేణువు, జాంతోఫిల్ మరియు కెరోటినాయిడ్, ఈ క్రింది వర్ణాలలో ఏ వర్ణకంలో అధిక మొత్తంలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది? ఈ క్రింది వర్ణాలలో ఏ వర్ణంలో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది? ఎరుపు రంగులో అధికంగా జరుగుతుందా, ఆకుపచ్చ రంగులో అధికంగా జరుగుతుందా, పసుపు రంగులో అధికంగా జరుగుతుందా? సాధారణంగా అభ్యర్థి ఏమనుకుంటాడు, ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కాబట్టి ఆకుపచ్చ రంగులో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది. కానీ వాస్తవానికి తప్పు. ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు నీలి రంగులో కనపడుతుందంటే అది నీలి రంగును పరావర్తనం చెందిస్తున్నట్టు, అది శోషించుకున్నట్టు కాదు కదా. అలాగే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయంటే అవి ఆకుపచ్చ రంగును పరావర్తనం చెందిస్తున్నాయి. అంటే కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరిపే రంగు ఎరుపు రంగులో జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అధికంగా ఎరుపు రంగులోను, అల్పంగా ఆకుపచ్చ మరియు నలుపు రంగులో జరుగుతాయి. అధికంగా కిరణజన్య సంయోగ క్రియ ఎరుపు రంగులో జరుగుతుంది. అల్పంగా తక్కువ మొత్తంలో జరిగే కిరణజన్య సంయోగ క్రియను చూపే రంగు ఆకుపచ్చ రంగు లేదా నలుపు రంగు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అవసరమవుతాయి కిరణజన్య. మొట్టమొదటి దశలో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా 2 దశలలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగ క్రియ 2 దశలలో జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ 2 దశల్లో జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్, కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనటువంటి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏమేమి జరుగుతున్నాయి చూడండి, ఏమేమి అవుతున్నాయి. కిరణజన్య సంయోగ క్రియలో ప్రారంభమవడానికి అవసరమైనటువంటి నీటి యొక్క కాంతి విశ్లేషణ లేదా హైడ్రాలసిస్ ఆఫ్ వాటర్ లేదా ఫోటాలసిస్ ఆఫ్ వాటర్, అంటే నీరు కాంతి సమక్షంలో విశ్లేషణ జరుపుతుంది. దానిని ఫోటాలసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ లేదా నీటి యొక్క కాంతి విశ్లేషణ. నీరు కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెందటం. ఈ నీరు కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెందటాన్ని కాంతి చర్య అని అంటారు. ఇది కాంతి సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు, కాంతి చర్య అని అంటారు. నీరు విశ్లేషణ చెందుతుంది కాబట్టి ఫోటాలసిస్ ఆఫ్ వాటర్. దీన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కనుక దీన్ని హిల్ చర్య అని అంటారు. చూడండి, కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి 2 ప్రధాన కారకాలు